హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. టుడే నేను పావ్ భాజీ రెసిపీ చేస్తున్నాను. పావ్ భాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్ పావ్ భాజీకి కావాల్సింది బ్రెడ్, బటర్, పావ్ భాజీ మసాలా, క్యారెట్, పొటాటో, క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి, టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చి బఠానీ, సాల్ట్, కారం, పసుపు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ అండ్ కొత్తిమీర. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని నీట్ గా కడిగి కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. సో నేను అన్ని మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆనియన్ మాత్రం ఒక ఆనియన్ లో హాఫ్ కట్ చేసుకున్నాను, హాఫ్ మాత్రం సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి అది కడిగిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ ఆనియన్, అన్ని మీడియం సైజ్ కట్ చేసుకున్నాము, అలాగే క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, మిర్చి, 3 టమాటోస్ కట్ చేసి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే బఠానీ, క్యాలీఫ్లవర్, కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకుని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓపెన్ చేస్తున్నాను. వాటర్ ఏమైనా ఎక్కువ ఉంటే గ్లాస్ లో పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా పలుకేమీ లేకుండా మొత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో మళ్ళీ ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, కారం, కొంచెం సాల్ట్ అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే పావ్ భాజీ మసాలా వేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు స్మాష్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. అందులోనే మనం పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా, ఇలాగా కుక్కర్ లో మిగిలిన వాటర్, ఆ వాటర్ వేసుకోవాలి. అన్ని కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని హైలో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. సో ఇందులో కసూరి మేతి అండి, కొంచెం మంచిగా స్మాష్ చేసుకొని ఇందులో వేసేద్దాం. ఒక్కసారి కలిపి మూత పెట్టి మళ్ళీ 2 minutes ఉడికించుకోండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, కర్రీ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్ లో మనం ఇప్పుడు పావ్ భాజీ బ్రెడ్ అనేది ఫ్రై చేసుకుంటాము. అందుకని ఈ కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్ లో మళ్ళీ కొంచెం బటర్ వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పావ్ భాజీ మసాలా, సో అందులోనే పావ్ భాజీ కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీ కొంచెం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా అండి, ఇలా కట్ చేసుకొని ఈ కర్రీలో పెట్టేస్తుంది. దీనిలో ఇప్పుడు పైన బటర్ గుంజాలి. ఇటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ నేను ఒక ప్లేట్ లోకి తీసుకున్నా, అలానే రెడీ చేసుకున్న కర్రీ కూడా తీసుకుంటున్నాం. లెమన్ పిండుకొని చూడండి, పావ్ భాజీ రెసిపీ తయారైపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.